హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను వెనిలా ఎగ్లెస్ కేక్ ఎలా తయారు చేశాను అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇది ఎగ్స్ వేయకపోయినా కూడా ఎలా తయారు చేశాను అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో 80 గ్రామ్స్ ఆఫ్ బటర్ తీసుకుంటున్నాను. ఇది నేను సాల్టెడ్ బటర్ తీసుకున్నాను. మీరు నార్మల్ బటర్ కూడా తీసుకోవచ్చు, అన్సాల్టెడ్. రూమ్ టెంపరేచర్ బటర్ తీసుకోవాలి. దీన్ని బాగా బీట్ చేసుకోండి ఒక సాఫ్ట్గా అయ్యే వరకు. దీంట్లో వచ్చేసి నేను ఒక 150 గ్రామ్స్ ఆర్ హాఫ్ కప్ ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. అన్నీ మనకి రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి, చిల్డ్గా ఉండకూడదు. సో దీన్ని కూడా బాగా బీట్ చేసుకోండి ఒక 5 మినిట్స్ వరకు. రెండు బాగా మిక్స్ అయ్యేలాగా బీట్ చేసుకోవాలి. ఇందులో నేను ఒక 4 టేబుల్ స్పూన్ పౌడర్ షుగర్ యాడ్ చేస్తున్నాను, పంచదార పొడి. సో దీన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా బీట్ చేసుకోండి. ఇది ఒక 5 మినిట్స్ వరకు మనకు బీట్ చేయాలన్నమాట. సో దట్ ఈ మిక్చర్ వచ్చేసి మనకు లైట్ కలర్లో కొంచెం ఫ్లఫీగా అవుతుంది. సో ఈ మిక్చర్ వచ్చేసి కొంచెం లైట్ కలర్లో అయ్యేలాగా మనం 5 మినిట్స్ వరకు దీన్ని బాగా బీట్ చేసుకోవాలి మన బీటర్ హెల్ప్తో. ఇప్పుడు వచ్చేసి నేను ఇందులో హాఫ్ పోర్షన్ మైదా అండ్ హాఫ్ పోర్షన్ గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను. దట్ ఈస్ 75 గ్రామ్స్ ఆఫ్ మైదా అండ్ 75 గ్రామ్స్ ఆఫ్ గోధుమ పిండి. లేకపోతే మీరు 150 గ్రామ్స్ ఆఫ్ మైదా యూజ్ చేయొచ్చు. 150 గ్రామ్స్ ఈస్ నథింగ్ బట్ 1 కప్ అండ్ 1/4 కప్ అండి. సో ఇందులో 1 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఇఫ్ యు ఆర్ యూజింగ్ అన్సాల్టెడ్ బటర్. మీరు ఆల్రెడీ సాల్ట్ ఉన్న బటర్ యూజ్ చేసినట్టయితే సాల్ట్ యాడ్ చేసుకోవసరం లేదు. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇందులో హాఫ్ కప్ ఆఫ్ రూమ్ టెంపరేచర్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ లైట్గా మిక్స్ చేసుకోండి. చాలా ప్రెషర్ పెట్టి మిక్స్ చేయకూడదు. సో దీన్ని మీరు లైట్గా మిక్స్ చేసుకోండి, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిల్క్ని. చూసారు కదా, నాకు హాఫ్ కప్ కంటే ఇంకా ఎక్స్ట్రా 3 టేబుల్ స్పూన్ ఆఫ్ మిల్క్ యూజ్ అయింది దీంట్లో. సో ఆఫ్టర్ యాడింగ్ హాఫ్ కప్ నేను ఇంకా ఎక్స్ట్రా 3 టేబుల్ స్పూన్ ఆఫ్ మిల్క్ యాడ్ చేశాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. దీంట్లో 1 టీ స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. దాన్ని మిల్క్తో మిక్స్ చేసి యాడ్ చేసేసాను నేను ఇక్కడ వెనిలా ఎసెన్స్. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి అవన్నీ ప్రీహీట్ చేసుకుందాం. దీనికి వచ్చేసి కింద లో ర్యాక్ పెట్టేసి 160 డిగ్రీస్కి ప్రీహీట్ చేస్తున్నాను అవన్నీ. కన్వెక్షన్ బటన్ని 160 వరకు ప్రెస్ చేసి స్టార్ట్ ప్రెస్ చేయండి. మనకి అవన్ ప్రీహీట్ అయిపోతుంది. అంతలోపల మనం ఇది బేకింగ్ టిన్లో వేసుకుందాం. సో నేను ఇక్కడ బేకింగ్ టిన్లో బటర్ పేపర్ పెట్టేసి దాని మీద బ్యాటర్ వేస్తున్నాను. చూడండి ఇలాగ బ్యాటర్ మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. మనకి మీరు కూడా ఇదే టిన్ యూస్ చేయాలని లేదండి, మీరు ఏ టిన్ అయినా యూస్ చేయొచ్చు. ఐ మీన్ స్క్వేర్ ఆర్ సర్కిల్ ఎనీ టైప్ ఆఫ్ టిన్ మనకి ఈ కేక్కి యూజ్ అవుతుంది. సో దీన్ని బాగా ట్యాప్ చేసిన తర్వాత దీని మీద నేను ఒక అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేస్తున్నాను. సో దట్ కేక్ మొత్తం బర్న్ అవ్వకుండా ఫస్ట్ మనకి బాగా బేక్ అవుతుంది లోపల. సో దీని వచ్చేసి ప్రీహీటెడ్ అవన్లో పెట్టేసి నేను 40 మినిట్స్ టైం సెట్ చేస్తున్నాను. చూడండి మనకి ఇక్కడ ఆల్రెడీ టెంపరేచర్ సెట్ అయి ఉంది కదా, ఓన్లీ వీ నీడ్ టు గివ్ ద టైమ్ అనమాట. 40 మినిట్స్ టైం సెట్ చేస్తున్నాను. సో ఆఫ్టర్ 25 మినిట్స్ నేను పైన ఉన్న అల్యూమినియం ఫాయిల్ని తీసేసానండి. చూడండి చెక్ చేసుకోవడానికి వెదర్ మై కేక్ ఈస్ బేకింగ్ పర్ఫెక్ట్లీ ఆర్ నాట్. అండ్ దీని వచ్చేసి మళ్ళీ నేను కంటిన్యూ చేస్తున్నాను. సో మొత్తం నాకు టోటల్గా 33 మినిట్స్ తర్వాత నేను చెక్ చేసి చూసినట్టయితే లోపల ఇంకా కుక్ అవ్వలేదు. మనకి ఇంకా కేక్ లోపల అండర్ కుక్డ్గానే ఉండింది. చూడండి. సో మీరు వచ్చేసి 25 or 30 మినిట్స్ తర్వాతే మనం ఓవెన్ డోర్ ఓపెన్ చేసి చూడాలి, ముందే ఓపెన్ చేసి చూడకండి. నాకు ఎగ్జాక్ట్లీ 39 మినిట్స్కి కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయింది. సో ఇప్పుడు చూసినట్టయితే మనకి జాగ్రత్తగా తీసుకోండి, కేక్ చాలా వేడిగా ఉంటుంది అవన్. సో చూడండి కానీ కొంచెం పైన క్రస్ట్ మనకు హార్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ కూల్ డౌన్ అయిన తర్వాత క్రస్ట్ వచ్చి నార్మల్గానే ఉంటుంది పైన ఉన్న క్రస్ట్. నేను ఫస్టే దీన్ని తీసేస్తున్నాను హాట్గా ఉన్నప్పుడే, ఎందుకంటే నేను కింద బటర్ పేపర్ పెట్టాను కాబట్టి ఈజీగా వచ్చేసింది. యాక్చువల్గా నేను ఈ టిన్ మీద ఆయిల్ కూడా అప్లై చేయలేదు. సో చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో నాకు కేక్. ఈ టిన్ నేను అమెజాన్లో తీసుకున్నాను. దాని లింక్ నేను మీకు కింద ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. సో దీని మీద ఒక టవల్ కవర్ చేసేసి కూల్ డౌన్ అవ్వనివ్వండి. సో కూల్ అయిన తర్వాత మన కేక్ వచ్చేసి చాలా సాఫ్ట్ అండ్ స్పంజీగా ఉండింది. అండ్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసినందుకు చాలా రిచ్ టేస్ట్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. మనము ఎగ్స్ యూజ్ చేయకుండా కూడా చాలా సాఫ్ట్గా కేక్ తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీ స్టెప్. మీరు కూడా తప్పకుండా ఫాలో. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కింద ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you so much for watching my video. See you in my next video. Until then, take care. Have a nice day. Bye.